హాయ్ అండి. వెల్కమ్ టు గెనర్స్ అకాడమీ. ఇంతకుముందు మనము తెలుగులో ఒక పేపర్ను ఎగ్జిట్ అన్నది ఒకసారి మార్నింగ్ సెషన్లో జరిగిన పేపర్ను గమనించాము. మన తెలుగు సిలబస్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో ఇప్పుడు రెండో పేపర్ను కూడా ఒకసారి గమనిద్దాము. మనము ఎక్కువ పేపర్లు గమనించడం వల్ల ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది, ఎలా వస్తుంది, ఈజీగా మనం ఏ స్థాయిలో ఉన్నాము అన్నది ఈజీగా మనకే అర్థమవుతుంది. ఇది జూలై అంటే పోయినసారి జరిగిన 2024 జూలైలో జరిగిన టెట్ జరిగింది కదా, అదే ఈ పేపరు 6వ తేదీ జరిగింది. ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జిట్ వాళ్ళకి జరిగిన పేపరు. ఒకసారి ఇందులో ఫస్ట్ సైకాలజీ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం సైకాలజీ ఆలోచన చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ తెలుగు వాళ్ళ సైకాలజీ క్లాసులు అయిపోయిన తర్వాత సైకాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరుగుతుంది. ఏం టెన్షన్ పడకండి, కంపల్సరీగా సైకాలజీ కూడా చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ మనము ఓకే 30వ క్వశ్చన్ దగ్గర నుంచి మనకు ఉంటాయి కదా, మనటి 31 ఇక్కడ నుంచి తెలుగు ఉంటుంది. ఓకే గమనించండి. ఫస్ట్ కనిపిస్తుంది కదా అందరికీ, 4 ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ ఇచ్చాడు, తర్వాత 4 ఆప్షన్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏం అడిగాడు? పై గద్యాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీ వలన చేతి వృత్తుల పనివారిలో ఈ మార్పు వచ్చింది. ఆ పారాగ్రాఫ్ చదివి కింది వాటికి ఆన్సర్ రాయాలి. చూద్దాం ఒకసారి. పారాగ్రాఫ్ చదవాల్సిందే, తప్పదు. ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుగుదేశం అంటే పార్టీ కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశంలోని చేతి వృత్తుల పనివారికి పెట్టుబడి పెట్టి అపారమైన లాభాలు గడించింది. మన వాళ్ళ మీద పెట్టుబడులు అంటే ఇది చేనేత కార్మికులు, వాళ్ళు వీళ్ళు చేతి వృత్తులు ఉంటారు కదా, వాళ్ళ మీద పెట్టుబడులు పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా లాభాలు గడించిందట. వృత్తికారులు స్వేచ్ఛను కోల్పోయి కంపెనీ కోసం ఉత్పత్తి చేసే కూలీలుగా మారిపోయారు. పాపం వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కోసం ఉత్పత్తి చేసే కూలీలుగా మారిపోయినారు మన వాళ్ళందరూ వర్కర్స్గా. కంపెనీ భారతీయ ఉత్పత్తులను తక్కువ ధరకు కొని ఇతర దేశాల్లో ఎక్కువ ధరకు అమ్ముకోవడం ద్వారా అపారమైన లాభాలు గడించింది. ఎవరు గడించింది? కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ తక్కువగానే అక్కడ ఎక్కువ అమ్మడం వల్ల ఎక్కువ లాభాలు గడించిందంట ఈస్ట్ ఇండియా కంపెనీ. స్థానిక ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడానికి కంపెనీ అధికారులు స్థానిక భాష అయిన తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. మన వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి తెలుగు భాష నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇది వాడిచ్చిన గద్యం పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఇందులో పై గద్యాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీ వలన చేతి వృత్తుల పనివారిలో ఈ మార్పు వచ్చింది. ఎవరి మార్పు? చేతి వృత్తులలో ఏ మార్పు వచ్చింది? పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ది కింద నుంచి చదువుదాంలేండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. కంపెనీ వారి ఉత్పత్తులను అమ్మేవారుగా మారారు. కంపెనీ వారి ఉత్పత్తులను అమ్మేవారుగా మారారు. మన వాళ్ళు ఏడ అమ్మేయడం, మన వాళ్ళు ఇస్తే వాళ్ళు అమ్ముకుంటున్నారు అంటే ఇది రాంగ్. నెక్స్ట్ 2, ఉత్పత్తిదారులుగా కాకుండా కొనుగోలుదారులుగా మారారు. మన వాళ్ళు కొంటున్నారా? ఉత్పత్తి చేస్తున్నారు, వాళ్ళు అమ్ముకుంటున్నారు, మన వాళ్ళు కొనుగోలుదారులు మారారు అంటే ఇది కూడా కాదు. తమ ఉత్పత్తులు ఎక్కువ ధరకు అమ్మి లాభాలు గడించారు. ఎవరు? చేతి వృత్తుల వల్ల. మన వాళ్ళు తినడానికి లేదు అప్పట్లో అంటే ఇది కూడా కాదు. చూడండి, కంపెనీ కోసం ఉత్పత్తి చేసే కూలీలు అయ్యారు. ఇది వాడు చెప్పిన ఫస్ట్ పాయింట్. ఎక్కడుంది? చేతులు పెట్టుబడి పెట్టి అపారమైన లాభాలు, వృత్తి స్వేచ్ఛను కోల్పోయి కంపెనీ కోసం ఉత్పత్తి చేసే కూలీలుగా మారిపోయాడు. ఇక్కడ కనిపించిన చూసిన ఆన్సరు అలా మీరు చదివి రాయాలి. పైకి స్క్రోల్ చేస్తున్నారు చూడండి. పంచతంత్రాన్ని గురించి విశేషంగా కృషి చేసిన వాడు థియోడార్ బెయిన్ఫే, యోహన్నెస్ హెర్టెల్ అంటే ఇద్దరు. బెయిన్నే, హెర్టెల్. ప్రపంచంలోని వివిధ దేశాలలో పంచతంత్ర వ్యాప్తిని గురించి బెయిన్నే విశేషంగా కృషి చేసి ఎన్నో విషయాలు బయటపెట్టాడు. అంటే వరల్డ్ వైడ్గా పబ్లిష్ చేసిన వాడు ఎవరు? బెయిన్నే అంట. నెక్స్ట్, వివిధ పంచతంత్ర ప్రతులను పరిశీలించి అధ్యయనం చేసి వాటి స్వరూపాలను నిర్ణయించడమే కాక శాస్త్రీయ పద్ధతిలో కృషి చేసి మూల పంచతంత్ర స్వభావాన్ని కనుక్కోవడానికి కృషి చేసిన వాడు హెర్టెల్. అంటే వీడు మొత్తం అంత పబ్లిసిటీ చేస్తే వీడు శాస్త్రీయ పద్ధతిలో ఏం చేసినాడు? కృషి చేసినాడు. పంచతంత్రం 50 ప్రపంచ భాషలకు అనువదింపబడిందని హెర్టెల్ అంటే వీడు రెండో వాడు హెర్టెల్ తేల్చాడు. అంటే ఇద్దరున్నాడు. ఎవరు? బెయిన్నే, హెర్టెల్ అనేవాళ్ళు ఇద్దరు కనపడుతున్నాడు. వీడు వరల్డ్ వైడ్గా పబ్లిసిటీ చేయడానికి ఉపయోగపడ్డాడు. వీడు అందులో శాస్త్రీయ పద్ధతిలో కృషి చేసి మొత్తానికి దాని స్వరూపాన్ని బయటికి తీసుకుని హెర్టెల్ అనేవాడు. 50 భాషల్లో అనువదింపబడిందని హెర్టెల్ తేల్చాడు.
ఇప్పుడు చూద్దాం ఆప్షన్. పై గద్యాన్ని అనుసరించి క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు చూసినాడు. అంటే మనం సరైనది అనుకుంటాం, సరి కానిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని కానిది లేనిది అని బాగా గమనించండి, అక్కడే మార్కులు పోగొట్టుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ వివిధ దేశాలలో, ఫస్ట్ ఆప్షన్ చదువుతున్న చూడండి. వివిధ దేశాలలో పంచతంత్ర వ్యాప్తిని గురించి బెయిన్నే కృషి చేశాడు. ఎవరు కృషి చేసింది? ఎవరు? ఇక్కడ పైకి జరుపుతున్న చూడండి. వివిధ దేశాలలో పంచతంత్ర వ్యాప్తిని గురించి బెయిన్నే కృషి చేశాడు. ఇక్కడ పైకి జరుపుతున్నాం ఒక్కరవ ఇప్పుడు పారాగ్రాఫ్ కనపడుతుంది. ప్రపంచంలో పంచతంత్ర వ్యాప్తిని బెయిన్నే విశేషంగా కృషి చేశాడు అంటే ఫస్ట్ది కూడా కరెక్టు. థియోడర్ బెయిన్నే యోహాన్ హెర్టల్ పంచతంత్రాన్ని గురించి కృషి చేశాడు అంటే వీళ్ళిద్దరే కదా కృషి చేసింది. మొదట్లోనే విశేషంగా కృషి చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు అంటే ఇది కూడా కరెక్టే. పంచతంత్రం 50 భాషల్లో అనువదింపబడింది. చివరి పాయింట్ 50 భాషలు అనువదింపబడింది, ఇది కూడా కరెక్టే. పైకి స్క్రోల్ చేస్తున్నాను. 4వ ఆప్షన్ వివిధ పంచతంత్ర ప్రతులపై అధ్యయనం చేసే స్వరూపాలను నిర్ణయించింది బెయిన్నే. స్వరూపాన్ని నిర్ణయించింది ఎవరు? పైకి చూడండి. ఇదో పంచతంత్ర స్వరూపాన్ని కనుగొనడం కృషి చేసిన వాడు హెర్టల్. కానీ వీడు ఆప్షన్ ఏమి ఇచ్చాడు? బెయిన్నే అని ఇచ్చినాడు. అంటే ఇదేంటి? ఇది రాంగ్. వీడు అడిగిన క్వశ్చన్ ఏంది? సరికానిది ఏంటది? 4వ ఆప్షన్. అంటే ఆన్సర్ 4 అన్నదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇలా మీరు స్పీడ్గా గమనించి రాయడం అన్నది జరుగుతుంది. ఇక్కడ చూడండి, పద్యం ఇచ్చాడు. పద్యం ఇచ్చినప్పుడు పద్యాన్ని చదవకూడదు. పద్యం ఎప్పుడు ఇచ్చినా కానీ ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ చదివి దాంట్లో మనకు ఉపయోగపడేది ఏందో మనకు ఉపయోగించాలి. ఎందుకంటే పద్యం యొక్క పూర్తి మీనింగ్స్ మనకు తెలియకపోవచ్చు కొన్ని విషయాలు. కానీ వాడు ఏమడిగినాడు అన్నదాని గురించి మనం బాగా గమనించాలి. ఏమన్నాడు? అలయక సొలయక మకరితో పోరాడింది. మకరి అంటే ఏంటి? మకరి అంటే మొసలి. అలయక సొలయక మకరితో పోరాడినది ఏంటి? ఏం పోరాడింది? మనం స్టోరీ ఆల్రెడీ చదివినాము, ఇంకా అదే రాసినాడు చూడండి పద్యం. అలయక సొలయక వేసట నొలయక కరి అంటే ఆల్రెడీ మన మీనింగ్స్లో చదువుకున్నాం. కరి అంటే ఏనుగు. మకరితోడ నుద్దుండత రాత్రులు సంధ్యంబులు దివసంబులు సలిపెను బోరొక్క 1000 సంవత్సరములు. మకరితో ఎవరు? కరి పోరాడింది. కరి అంటే ఏంది? కరి అంటే కరవుడు కాదు, కరి అంటే ఏనుగు అని. కరి అంటే ఏంటి? ఏనుగు. ఆన్సర్ ఇక్కడ చూడండి. ఏనుగు అని ఇవ్వలే, వాడు గజము అని ఇచ్చినాడు. అంటే కరి అన్న ఏనుగు అన్న గజము అన్న ఒకటే మీనింగు. ఆడు కరి అంటే ఏనుగు, కానీ ఏనుగు అని ఇవ్వలే, ఏమి ఇచ్చినాడు ఇక్కడ? గజము అని ఇచ్చాడు. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. పద్యమే ఇచ్చాడు. పద్యం ఇచ్చినట్టే మన టార్గెట్ అయింది ఫస్ట్ క్వశ్చన్ చదవాడు. పై పద్యంలో హీనుడిని దేనితో పోల్చాడు అంటే మనం హీనుడు ఆడంలో పట్టుకోవాలి. ఈయన దేంతో పోల్చినాడు? మాన ధనుడాత్మ ధృతి జడహీనుడగు వాణి ఇక్కడ చూడండి, జనహీనుడగు వాణి ఆశ్రయించుట ఎల్లన్. హీనుని ఆశ్రయించడం ఎలా అంటే మానేడు జలము లోపల. మానేడు అంటే కొంచెము నీళ్ళు, అంటే కొద్దిగా, కొంచెం అంటారు, కుంచాలు అని అంటారు చూసినట్టు చిన్న పాత్ర లాంటిది. మానేడు జలము లోపల నేనుగు మెయ్యి దాచినట్లు వెలుగుము సుమి. కొంచెం నీళ్ళల్లో ఏనుగు దాస్తే ఎటుంటుంది? దాచడానికి ఇప్పుడు మన దగ్గర ఉన్నదే కొంచెం నీళ్ళు అనుకోండి కొద్దిసేపు. ఆ కొంచెం నీళ్ళలో ఒక చెంబు నీళ్ళు ఉన్నాయి. ఆ చెంబులో ఏనుగును దాచడానికైనా వాడి దగ్గరికి పోతే ఎటుంటుంది? అంతకంటే దౌర్భాగ్యమైన పని ఇంకేమైనా ఉంటుందా? అలాగే ఇక్కడ చూడండి, హీనుడు కూడా అలాంటి వాడే అని చెప్తున్నాడు. ఎలాంటి వాడు? ఈ కొంచెము నీళ్ళ లాంటి వాడు అని. ఇక్కడ ఏనుగు లాంటి వాడు కాదు. ఏనుగు అంటే మనమే. ఏనుగైన మనము కొంచెం నీళ్ళ దగ్గరికి పోతే ఎట్టుంటుందో మంచి వాళ్ళమైన మనము హీనుని దగ్గరికి పోతే ఆశ్రయం కోసం అట్నే ఉంటుంది. ఇక్కడ కొంచెము నీళ్ళని దేంతో పోల్చినాడు? ఇక్కడ పై పద్యంలో హీనుడు దేంతో పోల్చాడు? ఇక్కడ మానేడు జలములతో పోల్చాడు. మానేడు జలం అంటే కొంచెము నీళ్ళు, మూడోది. ఓకేనా? పైకి స్క్రోల్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ చూడండి, శ్రీకరంబుగా నారసింహ కరుణ నీ కథ ప్రారంభమేర్పిరంచదను అని ద్విపద రచనకు శ్రీకారం చుట్టిన కవయిత్రి. మన తెలుగులో ద్విపద రచనకు శ్రీకారం చుట్టినది ఎవరు? తరిగొండ వెంగ మాంబ గారు. అందుకోసమే ఇది ఎక్కడ కవి పరిచయాలు లెసన్స్ చదివితే అందులో మీకు ఇది ప్రస్ఫుటంగా కనబడడం అన్నది జరుగుతుంటుంది. తరిగొండ వెంగ మాంబ గారు. పైకి జరుపుతున్నాను చూడండి.
క్రింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పద్యాలలో నుంచి వచ్చాడు. పద్యాలు ఆల్రెడీ చదువుకోవాలి. ఇక్కడ ఏం చేసినాడు? క్రమమైన పద్ధతిలో అమర్చమన్నాడు. నాకు తెలుసు కాబట్టి నేను అమరుస్తాను. నాకు తెలిసి ఏంటి? రాజు చేతి కత్తి రక్తంబు వర్షించి. ఏం తెలియదు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఏమి తెలియదు. అప్పుడు మీకు ఒక హింట్ ఇచ్చాను. ఫస్ట్ చూడండి, అన్నీ ఆలే పెట్టినాడు అంటే ఓహో ఇక్కడ చూడండి, ఫస్ట్ అన్ని దాంట్లకు ఆలే అన్నదని మెన్షన్ చేసినాడు. రెండో దాంట్లో కూడా బాగా గమనించండి, ఇక్కడ చూడండి 2 ఈలు 2 ఆలు పెట్టినాడు. ఇక్కడ కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు మనకు అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ మార్పు ఎక్కడ ఉంటుంది? ఈ 2 దానిలన్నా జరిగింటుంది, ఈ 2 దానిలన్నా జరిగింటుంది. ఇలా కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఒకవేళ మనకు ఆప్షన్స్లో అవకాశం లేనప్పుడు డైరెక్ట్ మనం నేర్చుకుంటే ఈజీగా కొట్టేయచ్చు. అందుకోసమే ఒక్కొక్కసారి మనం ఆప్షన్ బట్టి అయినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏది తెలియనప్పుడు, ఇక్కడ తెలియనప్పుడు పోవడానికి కూడా ఏం లేవు. వాడే బాగా అతి తెలివిగాడు ఉన్నట్టు ఉన్నాడు క్వశ్చన్ పేపర్ ఇచ్చినాడు. అందుకోసమే ముందర అన్నీ ఒకటే పెట్టినాడు, ఈ పక్క 2 ఒకటే పెట్టినాడు, ఈ పక్క 2 ఒకటే పెట్టినాడు. మనం ఈజీగా ఇక్కడ ఏమంటే ఈ రెండింటిని మార్చుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయలేము, ఆప్షన్ బట్టి పోలేము. కాబట్టి మనకు ఇది తెలిస్తే ఖచ్చితంగా చేస్తాం. నాకు తెలుసు కాబట్టి, నేను చదివాను కాబట్టి నాకు తెలుసు. అందుకే నేను చెప్తాను చూడండి. ఈ పద్యము ఆల్రెడీ మన పద్యాలలో ఇది ఉంది. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించును. కత్తి పట్టుకున్నాడంటే ఇంకా బాహుబలిలో చంపినట్టు చంపుతుంటాడు, రక్తం వర్షిస్తుందట. నెక్స్ట్, సుకవి చేతిలో కలము సుధలు కురియించు. సుధ అంటే ఏంది? సుధ అంటే అమృతం. సుధ అంటే ఏంటి? అమృతం కురిపిస్తుంది. ఎవరు? ఒక మంచి చేతిలో ఉన్న కలము సుధలు అమృతాన్ని కురిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, అతడేలగలుగు యావత్ పంచంబు. అతడేలగలుగు యావత్ ప్రపంచంబు. యావత్ ప్రపంచాన్ని ఏలేవాడు ఎవడు? కత్తి పట్టుకున్నవాడు రాజు. నీతడేలగలుగు నిహము పరము. నితడు అంటే ఇక్కడ ఎవరు? సుకవి. ఈ సుకవి ఏం చేస్తాడు? ఇహము అంటే ఈ లోకాన్ని, పరము అంటే స్వర్గాన్ని. ఇది పద్యాలలో ఉన్నది. అంటే పద్యాలు చదువుకుంటే వీటిని ఈజీగా ఉంటాడు. అంటే ఫస్ట్ లైన్ ఏంది? రాజు చేతిలో, ఇది ఒకటి. నెక్స్ట్ రెండో లైన్ ఏంది? రెండోది సుకవి అనేది, మూడోది ఇక్కడ ఉంది, నాలుగోది ఇక్కడ ఉంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఈ అంటే ఫస్ట్ ఆప్షన్, రెండో ఆప్షను అతడేలగలిగి 50. ఇక్కడ రెండో ఈ, నెక్స్ట్ ఫస్ట్ ఈ, లాస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడ ఈ ఎక్కడుంది? ఫస్ట్ ఈ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది చూడండి. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఎలా వచ్చింది? మనకు ఆప్షన్ బట్టి చేయలేకపోతే ఇంకా తప్పదన్నట్టుగా ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎప్పుడు ఆప్షన్ల మీదకి వెళ్ళకండి. వాడు చాలా ఇప్పుడు బాగా అతి తెలివిగా క్వశ్చన్ పేపర్ ఇచ్చే వాళ్ళు కూడా తయారైనాడు. మనమే చదువుకునే వాళ్ళు ఇట్నే ఉంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడు ఇంకా దారుణంగానే ఉంటాడు. ఓకే, అర్థమైంది కదండి. అందుకే ఇవన్నీ కాదలే కానీ పద్యాలు బాగా నేర్చుకోండి. తప్పదు, ఇంకా మనకు మార్కులు కావాలంటే నేర్చుకోవాల్సిందే. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. క్రింది వాటిలో సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. ఇతివృత్తం అంటే ఏంది? థీమ్. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన ఒక సినిమా చూసినామంటే అందులో ఒక థీమ్ ఉంటుంది, చూసినారా? ఆ థీమ్ గురించి చెప్తూ ఉంటాడు. అలాగే పాఠం చదివితే అందులో ఒక థీమ్ ఉంటుంది. అందులో ఏంటి? సహానుభూతి అంటే అందులో ఫీల్ అవుతూ ఉండడం. ఇది మీరు మంచి బాలుడు అన్న లెసన్ చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి మీరు చదవండి, ఎందుకంటే లెసన్ చదివితేనే వస్తాయి, చదవకపోతే నేను ఎంత చెప్పినా రావు. అది చదవండి, మీకు వస్తుంది. అదే ఆన్సరు. మన జాతీయ చిహ్నాన్ని ఈ స్తూపం నుండి స్వీకరించాడు. అబ్బా, ఫస్ట్ ఆప్షన్ ఏం కనపడింది? సాంచి. కనపడగానే పెట్టుగా మనకు బాగా గుర్తున్న పదం సాంచి. సాంచికి తిరిగే లేదు అనుకుంటాం అని ఫస్ట్ ఆప్షన్ పెడతాం, అప్పుడు నీ మార్కు పోతుంది. బాగా గమనించాలి. మన జాతీయ చిహ్నాన్ని ఈ స్తూపం నుండి తీసుకున్నాడు. ఎక్కడ? సారనాథ్. ఇది ఎక్కడి నుంచి అడిగినాడు? నా యాత్ర లెసన్లో నుంచి, పాఠంలో నుంచి అడిగాడు, లెసన్లో నుంచి అడిగాడు. ఓకే, అర్థమవుతుందా? లెసన్లో నుంచి అడిగాడు అంటే లెసన్లు చదవాలి, అందులో సందర్భాలు క్వశ్చన్స్ అడుగుతాడు. గ్రామర్ ఒకటే కాదు, వీటిని కూడా చదువుకోవాలి. కవి పరిచయాలు చదువుకోవాల్సిందే, లెసన్ చదవాల్సిందే. ఇంకా లెసన్ చివరిలో పారాగ్రాఫ్లు ఉంటాయి చూసిన, పారాగ్రాఫ్లలోంచి కూడా అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడో నేను ఫస్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్పాను. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. మాతృభాషను నిరాదరించడం సరికాదు, వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం. ఏ ఉద్దేశము? తెలుగు భాష ఈ కాలంలో మర్చిపోతున్నాము, దానిని
మర్చిపోకుండా ఎక్కడ యూజ్ అవుతుందో అక్కడ వాడాలని చెప్పడం ఏంటంటే మనకు 6th క్లాస్లో మమకారం అన్న లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో దీని గురించి ప్రస్ఫుటంగా చెప్పాడు. అంటే మీరు ఆ లెసన్ చదవాలి, చదివింటే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా మార్క్ వస్తుంది. నెక్స్ట్ పైకి చూడండి. క్రింది వాటిలో సర్వనామ పదం ద్వితీయ విభక్తి. ఇది 4th క్లాస్లోనో 5th క్లాస్లోనో ఉంది తెలుగులో. నేను బాగా దాని దగ్గర స్టార్ మార్క్ వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సర్వనామ పదం. సర్వనామం అంటే ఏంటి? అతడు, ఆమె, వాటి, ఇవన్నీ సర్వనామములే. మిమ్మల్ని, వాటిని, ఇక్కడ ఇవి కాదు. నీవు, మీరు, ఇవన్నీ సర్వనామాలు. కానీ ఏమంటున్నాడు మెలిక? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి ఏంటిది? అది విభక్తులు నేర్చుకోవాలి. నీనులన్, కూర్చి, గురించి. ఇవి గురించి అంటే ఏంటి? సర్వనామం ఉండాలి. సర్వనామానికి ఇవి లింక్ అయి ఉండాలి. ఏమేమి లింక్ అన్నాయి? ఇక్కడ చూడండి, వాటికి. ఇక్కడ చూడు, కీ అన్నది కీ. ఇందులో కీ కనపడుతుందా? కూర్చి, గురించి లేదు. నా యొక్క, ఇది అస్సలు కాదు. నీ కొరకు, ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి, మిమ్మల్ని. అందుకోసం నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ నీ అన్నది చూసారా? ఇక్కడ ద్వితీయ విభక్తి సర్వనామానికి యూజ్ చేశాడు. ఇది ఆన్సర్ అవుతుంది. ఒకసారి 5th క్లాసు ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ చూడండి, కుటారము అనగా ఏంటి? కుటారము, ఇక్కడ చూడండి, కుటారము అంటే గొడ్డలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక స్టోరీలో గొడ్డలి నదిలో ఓడిపోతే దేవత వచ్చి పైకి తీసుకుని వస్తుంది చూసినారా? ఆ స్టోరీలో నుంచి ఈ అర్థం అన్నది రావడం అనేది జరిగింది. అంటే స్టోరీ లోపల నుంచి కూడా అడుగుతున్నాడు. అర్థమవుతుంది. ఎందుకు అడుగుతున్నా అంటే ఏం అడగాలో అర్థం కాక ఒకసారి టెట్ జరిగితే 60 సెషన్ జరిగితే 60 సెషన్లలో 30 మార్కుల కంటే ఒక్కొక్కటి ఎన్ని 1800 బిట్లు తెలుగులో తయారు చేయాలి వాడు. అందుకోసమే వాడు ఏది పడితే గుర్తుకొస్తే అది రెడీ చేస్తున్నాడు. ఏ క్వశ్చన్ అన్నా కానీ నాకేం సంబంధం, నాకు తయారు చేయమన్నాడు అని చేసేస్తున్నాడు. ఒకప్పుడు ఇంపార్టెంట్ మాత్రమే అడుగుతున్నాడు, ఇప్పుడు ఇంపార్టెంట్లో ఏది పడితే అది అడుగుతున్నాడు. ఓకే, అర్థమవుతుందా? అందుకోసం ఇది లెసన్ నుంచి వచ్చింది, చదువుకోండి. పైకి స్క్రోల్ చేస్తున్నాడు చూడండి. అశ్వం పదానికి పర్యాయ పదాలు. అశ్వము అంటే ఏంటి? మనకు తెలిసింది గుర్రం. గుర్రం ఫస్ట్లో కనపడుతుంది కాబట్టి బిడాలము 2 ఉన్నాయి. బిడాలతో మనకేం సంబంధం లేని ఆన్సర్ పెట్టచ్చు అంటారు అందరూ. గుర్రము అని ఇక్కడ ఉన్నంత మాత్రాన ఇది ఆన్సర్. బిడాలము అంటే దాని అర్థం ఏంటి? బిడాలం అంటే కత్తి అని అర్థం. కత్తి లేదా ఖడ్గమని పర్యాయ పదాలు కదా వీడు అడిగింది. నెక్స్ట్ శ్వానము. ఇక్కడ చూడండి, శ్వానం అంటే ఏంటి? కుక్క అని. కుక్క అని అంటే కుక్కకు గుర్రానికి సంబంధం లేదు, దాన్ని వదిలేయచ్చు. నెక్స్ట్ చూడండి, వ్యాఘ్రం. వ్యాఘ్రం అంటే పులి అని. పులికి గుర్రానికి సంబంధం లేదు. హయం అంటే మళ్ళీ గుర్రమే. అంటే ఇంకా వేరే ఆప్షన్ ఏముంది ఇక్కడ? అర్వము, ఎక్కిరింత. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక ఇదే నేర్చుకో. అర్వము అంటే గుర్రమే, ఎక్కిరింత అన్న కానీ గుర్రం అనే అర్థం, అశ్వం అనే అర్థం. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లట. ఏంటి? ఆవులిస్తే. ఆవులిస్తే అంటే ఆవులు ఇవ్వడం అని కాదు, ఆవలించడం అంటారు. ఆవులు ఇవ్వడం వేరు, ఆవలించడం వేరు. మనం ఇక్కడ ఆవులిస్తే అంటున్నాడు, ఆవులిస్తున్నాడు అని కాదు. ఆవులిస్తే అంటే మనకు నిద్ర వచ్చేటప్పుడు ఆవలిస్తాం కదా, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్టు. ఈ లెక్క పెట్టడానికి ఏమి ఉన్నాయి? ఉండేది చిన్న పేగు ఒకటి, పెద్ద పేగు ఒకటి ఉంది. మనం దానికి ఏం చేయలేము. సరే, అది కాదులేండి. ఆవులిస్తే పేగులు లెక్క పెడతామంటే ఏంటిది? ఇది సామెత. అంటే మనం జనరల్గా మాట్లాడుతుంటాం కదా, దాన్ని సామెత అంటారు. నెక్స్ట్ చూడండి, ఉత్సాహము. ఉత్సాహము నానార్థాలు. నేను చాలాసార్లు చెప్పాను. ఉత్సాహం అంటే మనకు తెలిసింది సంతోషము. ఇంకొక మీనింగ్ ప్రయత్నము. మన గ్రామర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీని గురించి పదే చెప్పాను. ప్రకృతి వికృతి. దీని గురించి ఆహారము అంటే ఓగిరము. ఇది కూడా చాలాసార్లు చెప్పాను, అందుకే నేర్చుకోవాలి ఇవన్నీ. తిలోదకాలు ఇవ్వడం. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ 9th క్లాస్లోనో 8th క్లాస్లో వచ్చింది. తిలోదకాలు ఇవ్వడం అంటే సంబంధం తెంచుకోవడం. ఓకేనండి, పైకి జరుపుతున్నా. ఇది ఆయిఏలు త్రికములు అని నేను గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు త్రికసంధి గురించి చెప్పేటప్పుడు చెప్పాను. ఆయిఏలని 3ను త్రికసంధి అంటారు అని చెప్పాను. అది కూడా నేర్చుకోండి. ఇక్కడ చూడండి, ఇది కూడా చెప్పాను. సంపాతి ఎగురుతున్నాడు. సంపాతి ఏం చేస్తున్నాడు? ఎగురుతున్నాడు. ఎవరు ఎగురుతున్నారు? ఎవరు అని ప్రశ్న వేసిస్తే ఎవరు? సంపాతి. సంపాతి అన్నది ఏంటిది? కర్త. ఇక్కడ దేనికి ఎవరిని ఎగురుతున్నారు ఇవన్నీ దీనికి సమాధానం లేదు. అంటే దీంట్లో ఏం లేదని, కర్మ లేదు. కర్త ఉంది, కర్మ లేదు. ఎగురుతున్నాడంటే క్రియ ఉంది, మళ్ళా క్రియ ఉంది. అర్థమవుతుందా? క్రియ ఉంది, ఎగురుతున్నాడని క్రియ ఉంది, కర్త కూడా ఉంది. ఎవరన్న ప్రశ్నకి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది కదా, సంపాతి. అంటే లేనిదేంది? కర్మ లేదు. కర్మ లేని వాటిని అకర్మక వాక్యాలు అంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సకర్మక వాక్యాలు, అకర్మక వాక్యాలు 7th క్లాస్లో ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి, ఫస్ట్ నేర్చుకోండి.
ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే దానిని ముక్తకం అంటాము. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఇవి శతక పద్యాలలో ఖచ్చితంగా ఉంటుంది. శతకాలన్నీ ముక్తకాలే. శతకాలు ముక్తకం అంటే ఒక పద్యం స్టార్ట్ అయిందా అది ఆ పద్యంతోనే దాని భావం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దానిని ముక్తకం అంటారు. ముక్తకం అని అడుగుతాడు ఒకసారి. లాస్ట్లో మకుటం కూడా ఒకసారి అడుగుతాడు. మకుటం అంటే విశ్వదాభిరామ వీరరామ వేమ సుమతి భాస్కర ఇలాంటివి ఉంటాయి చూసినారా. మనం స్లోగన్ లైన్స్ మాదిరి ఒక లైన్ మాదిరి కనపడుతుంది, దాన్ని మకుటం అంటారు. ఈడేమంటారు ముక్తకం అంటే మీనింగ్ ఏంటంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే, అంటే ఒక పద్యం స్టార్ట్ అయిందంటే అందులో ఆ భావం అంతా అందులోనే క్లోజ్ చేసి ఉంటాడు, ఇంకొక దాని జోలికి పోడు. పైకి స్క్రోల్ చేస్తున్నాడు చూడు. క్రింది వాటిలో సరైనది ఏంటి? సరైనది రాజు ఎక్కడ విడదీద్దాం. రాజు ప్లస్ ఎక్కడ. వాడు ఏమి ఇచ్చినాడు? అత్వసంధి ఇచ్చినాడు. ఇక్కడ చూడండి ఏ అంటే అచ్చు ఉంది, కానీ ముందర ఏముంది? జూలో ఏముంది? ఊ ఉంది. ఊ అంటే ఏంది? ఉత్వసంధి, అంటే ఇది రాంగ్. నెక్స్ట్ కింద చూడండి మిగతాది మీరు ప్లస్ ఎవరు. మీరు ప్లస్ ఎవరు ప్లస్ తర్వాత అచ్చే ఉంది, రూ ముందర ఏముంది? ఊ ఉంది, అంటే ఇదేంది? ఉత్వసంధి. వాడు ఏమి ఇచ్చిండు? ఉత్వసంధి ఇచ్చాడు, అంటే ఇది కరెక్ట్. మిగతా చూడండి వంట ప్లస్ ఆముదం కలిపితే వంట ప్లస్ ఆముదం కలిపితే ఏముంది? వంటాముదం. దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అని పెట్టారు ఇక్కడ. ఇది ఎలా గుర్తుపట్టాలి? ఇది తెలుగు పదమా సంస్కృత పదమా గుర్తుపట్టాలి దాన్ని ఫస్ట్. అర్థమవుతుందా? వంట ప్లస్ ఆముదం, వంటాముదం అంటే ఇది అత్వసంధి. తెలుగు పదం మాదిరి ఉందంటే తెలుగు ఈ పదం ఎలా ఉందో గమనించండి. అది తెలుగు పదం మాదిరి కనపడుతుంది. సంస్కృత పదం అంటే ఏంటంటే ఉచ్చారణకు కాస్త కఠినంగా ఉంటుంది. మునీశ్వరుడు ఇలాంటివి ఒకరు ఉచ్చారణ కఠినంగా ఉంటే వాటికి సంస్కృత పదాలు వచ్చినాయంటే సవర్ణ దీర్ఘ సంధి. తెలుగు పదాలు వచ్చినాయంటే అత్వసంధి. ఓకే, అర్థమైతే? వంటాముదం అయినా కానీ ఇదేంటి? ఉంది కాబట్టి అత్వసంధి తెలుగు పదం. ఇక్కడ దిరుక్తటకాలం అంటేనే గుర్తుపెట్టుకుని టావుతుండాలి. కానీ ఇక్కడ ఏముంది? తూగు టుయ్యాలా టావుతులు కనపడుతున్నాయి లేదు, అంటే ఇలా కొట్టి పడేయచ్చు దాన్ని. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండు టాలు వచ్చే దిరుక్తటకార సంధి, మామూలు టా వచ్చే టుగాగమన సంధి, రా వచ్చే రుగాగమన సంధి, ఇలా యా వచ్చే ఎడాగమన సంధి. ఇలా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రామర్ చూడండి, ఈజీగా కొట్టేస్తారు ఇక్కడ. నెక్స్ట్ పదధ్వనులు. విగ్రహవాక్యం రాయాలి. పదముల కొరకు ధ్వనులు. పదముల కొరకు ధ్వనులు అంటే పదధ్వనులు అని ఎందుకంటాము? కాము. పదముల యొక్క ధ్వనులు. ఇక్కడ చూడండి ఏ ధ్వనులు అవి? పదముల యొక్క ధ్వనులు. అర్థమవుతుందా? ఇది ఆన్సర్. యొక్క అంటే ఏంది? కిన్కున్ యొక్క లోన్ లోపల. ఏ విభక్తి? షష్ఠి తత్పురుష సమాసము. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసిన నాయన వర్ధిల్లు, నీ జీవితం నాశనం చేయు, బాగుపడును కాక అన్నట్టు. నాశనం కాదు, ఊరికే నాయన వర్ధిల్లు. ఏం చేస్తున్నాం మనము? ఆశీర్వదించనం. బాగుపడరా నాయన అని ఆశీర్వార్థక వాక్యం. ఇంకా మిగతాటే అన్నీ అవసరం లేదు, మీకు తెలిసినట్టే. చెంపకమాల పద్యములో జగనముల సంఖ్య ఎన్ని? మనం బాగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఉత్పలమాల అంటే బరనబ బరవ. చెంపకమాల అంటే నజ భజ జ జరా. శార్దూలం మసజస తతగా. శార్దూలం మసజస తతగా. ఒకటి సబరణమయవ మత్యేభం. ఈ 4 నేర్చుకోండి అయ్యా కంపల్సరీగా. వీటిలో ఒకటి ఉంటుంది అని చెప్పిన. ఉత్పలమాల బరనబ బరవ, చంపకమాల నజభజ జర, శార్దుల మసజస తతగా, మత్యేభం సబరణమయవ. ఇవి నేర్చుకుంటే ఈజీ, ఇంకా అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి చంపకమాల పద్యాలు మొత్తం జగనములు. ఎన్ని ఉన్నాయి జగనాలు? నజభజ జర అంటే 1 2 3 4. ఎన్ని ఉన్నాయి? ఒక లైన్కు 4 ఉన్నాయి. ఒక లైన్కు 4 జగనాలు ఉంటే చెంపకమాల పద్యంలో ఎన్ని లైన్స్ ఉంటాయి? ఇక్కడ 4 లైన్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క దాంట్లో 4 అంటే 4 × 4 కలిపితే ఎంత అవుతుంది? 16. అంటే టోటల్ ఎన్ని? 16 జగనాలు ఉంటాయి చంపకమాల పద్యంలో. అంటే ఊరికే 4 పెట్టాకండి. ఇక్కడ చూడండి 4 లైన్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క దాంట్లో 4 అంటే 8 12 14 16 మొత్తం. అది ఎన్ని? 3ది ఆన్సర్. 16 జగనాలు ఉన్నాయి దాంట్లో చంపకమాలలో. ఇక్కడ చూడండి చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి. ఇక్కడ చూడండి ఉపమాలంక నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన. చినుకులు ముత్యాల వలె దేని గురించి చెప్తున్నాం మనం? చినుకుల గురించి చెప్తున్నామంటే ఇది ఉపమేయం. ఎగ్జాంపుల్గా ఏం వాడుకుంటాం? ముత్యాల వలె.
ముత్యాల వలె, ముత్యాలను ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నా అంటే ఉపమానం, ఉపమానంని ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వలె అంటే ఉపమా వాచకం, ఉపమా వాచకం. రాలుతున్నాయంటే చినుకులు రాలుతాయి, ముత్యాలు రాలుతాయి, రెండు దాంట్లో కనపడుతుంది సమాన ధర్మం. ఈ ఉపమాన, ఉపమావాచక, సమాన ధర్మం, ఈ 4 ఉన్న వాటిని ఏమంటాం అంటే మనం ఉపమాన అలంకారం అంటాం. ఏమంటాం? ఉపమాన అలంకారం అంటాం. ఇక్కడ ఉంది, అర్థమవుతుందా? అతిశయోక్తి అంటే గోరంతంత కొండంత చేసి చెప్పడం. వాడేదో తాటి చెట్టు అంతా ఉన్నాడు, ఆడేం తాటి చెట్టు అంతా ఉన్నాడు, హైట్ ఉన్నాడని, దాని అతిశయోక్తి. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక హల్లు ఏం చేస్తుంటే రిపీటెడ్గా ఉంటుంది. నా నూనె నీ నూనె కాదా, నీ నూనె నా నూనె కాదా, నా నూనె నా నూనె, నీ నూనె నువ్వు నూనె. ఇక నాన్న చూసినది రిపీటెడ్గా వచ్చింది, అది వృత్యానుప్రాస అలంకారం. రూపక అలంకారం అంటే రూపక సమాసం ఉన్న అలంకారం. మా అమ్మ వంటకము అమృతం అన్నా అనుకోండి, అక్కడ వంటకము అమృతం రెండు ఒకటే అని చెప్పినాం. దీని రూపక సమాసం చెప్పేటప్పుడు, రూపక అలంకారం చెప్పేటప్పుడు నేను వివరంగా చెప్తాను, అక్కడికి వెళ్ళి మీరు క్లాసులు వింటే ఈజీగా అర్థమవుతాయి ఇవన్నీ. నెక్స్ట్ చూడండి, ఇది ఏంటి మనకు మెథడాలజీ. ఎందుకంటే వీళ్ళకు ఎగ్జిట్ వాళ్ళకు మెథడాలజీ ఉంటుంది కాబట్టి మెథడాలజీ చాలా అంటే చాలా ఈజీగా మార్కులు తెచ్చుకునే మార్గం ఏంటో నేను మెథడాలజీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను, ఏం కాదు, టెన్షన్ పడకండి. ఇక్కడ చూడండి, ఈజీగా నేను చదువుతాను, ఒకసారి చూడండి. నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత మనకు ఒక సబ్జెక్ట్ ఇచ్చాడు, తెలుగు కానీ ఏదైనా ఒకటి, మ్యాథమెటిక్స్ కానీ ఒకటి బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పును ఏమంటారు? మనం ఎందుకు వానికి పాఠం చెప్తున్నాము, వాడి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఏం ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నామో దానిని ఏమంటారంటే బోధన లక్ష్యం అంటారు. మన లక్ష్యం ఏంటి? వాడికి పాఠం చెప్పిన తర్వాత వాడిలో ఏదో ఒక మార్పు రావాలి, మార్పు కోసమే కదా మనం గోల్తో వాడికి పాఠం చెప్తున్నాం, దానిని బోధన లక్ష్యం అంటారు. బోధన ప్రణాళిక అంటే ఏంటి? వానికి ఎలా చెప్పాలో ప్లాన్ చేసుకుంటాం. విద్యా ప్రణాళిక అంటే ఏంటి? విద్యా ప్రణాళిక అంటే ఒక సంవత్సరంలో ఏ నెలలో ఏమేం క్లాసులు అయిపోయి చేయాలి, వీటన్నిటిని మనకు విద్యా ప్రణాళిక అంటారు. సంస్థాగత ప్రణాళిక అంటే ఒక పకడ్బందీ ప్లాన్ సంస్థాగత ప్రణాళిక అంటారు. మన లక్ష్యం, బోధన లక్ష్యం ఇది. పైకి జరుగుతున్నాను చూడండి. తిక్కనకు గల బిరుదు ఆదికవి. ఏంది రివర్స్ ఇచ్చినాడు కాబట్టి ఇది భాషా దోషం అని రాయకండి, భాషా దోషంగా. తిక్కనకు గల బిరుదు ఆదికవి మీనింగ్ ఉంది, కానీ దీని ఇక్కడ ఏది మిస్టేక్ జరిగిందంటే వ్యాకరణ దోషం, భావదోషం. వ్యాకరణ దోషం కాదు, భావదోషం. అంటే ఏంటి? తిక్కనకు గల బిరుదు ఆదికవి, ఆదికవి తిక్కన కాదు, నేను నన్నయ్య గల బిరుదు ఏంది ఆదికవి అంటే ఇందులో భావమే మిస్టేక్గా ఉంది, దీన్ని భావదోషం అంటారు. పైకి స్క్రోల్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, పదే చాలాసార్లు మనల్ని అడుగుతుంటాడు. అందరికీ విద్య అందించాలి, మన రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు టెట్ డిఎస్సి తగులుతూనే ఉంటుంది. 45వ ఆర్టికల్ 45 ఖచ్చితంగా గుర్తు. అందరికీ విద్య అంటేనే 45 ఆర్టికల్. నేను ఎన్నిసార్లు గుర్తుపెట్టుకుంటానో 4-5 ఎగ్జిట్లో నాకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వచ్చినాక నేను 4-5 తరగతులకే చెప్తాను, 4-5 అని గుర్తుపెట్టుకో, ఏమన్నా గుర్తుపెట్టుకోండి. 45 మాత్రం కంపల్సరీగా గుర్తుండాలి. అందరికీ విద్య, భారతదేశం ఏ ఆర్టికల్ 45 ఎన్నిసార్లు చెప్తానో అది మర్చిపోకండి. నెక్స్ట్, పాఠ్యబోధన కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధమైన కార్యక్రమాలు, పాఠంతో పాటు వేరే కార్యక్రమాలు కూడా అది మెథడాలజీ చెప్తాను. పాఠంతో పాటు వేరే కార్యక్రమాలు ఏదన్నా మనం ప్రవేశపెడితే వాటిని సహపాఠ్య కార్యక్రమాలు అంటాం. పాఠం మాత్రమే కాకుండా పాఠంతో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఉంటాయి చూసినారు, వాటిని సహపాఠ్య కార్యక్రమాలు అంటారు. పైకి స్క్రోల్ చేస్తున్నారు. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపినట్లయితే, ఎలా చూపిస్తున్నాం మనము దానికి? బహిరంగంగా చూపిస్తున్నాం. బహిరంగంగా చూపించడం అంటే ఏంటి? బహిరంగంగా ఏదైనా ఒక వస్తువును బహిరంగంగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే ఏంటి? నీ దగ్గర ఒక సెల్ ఫోన్ ఉందయ్యా, పిల్లలకు సెల్ ఫోన్ ఎలా ఉందో చెప్పాలనుకుంటున్నావు. ఇప్పుడు వానికి బహిరంగంగా అంటే చేతిలోకి చూపించవరా, ఇది సెల్ ఫోన్ రా, ఇలా ఒత్తాలి, అది చెప్పాలి, ఇలా చెప్పాలి అంటే ఏం చూపించినావు నువ్వు? అక్కడ ప్రదర్శన చేస్తున్నావు. ఏం చూస్తున్నావు? ప్రదర్శన. అది మిస్ కాకూడదు. అలా మీరు కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా ఇక్కడ మార్కును మనం గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బోధనాంతరం. బోధనాంతరం అంటే బోధన అయిపోయిన తర్వాత, అంటే మనం చెప్పే సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను, వాడు ఏం నేర్చుకున్నాడో గుర్తించడానికి ఉపయోగించే నికష. నికష అంటే ఏంటంటే టెస్ట్. మనం పాఠం అంతా చెప్పినాము, వాడు ఏం నేర్చుకున్నాడో టెస్ట్ చేయాలనుకున్నాం.
వాడు పాఠం చెప్పిన తర్వాత వాడు ఎంతవరకు నేర్చుకున్నాడో ఏ టెస్ట్ చేస్తాం? పూర్వనికష అంటే ఏంటి? పాఠం చెప్పకముందు ముందే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చూసినారా? పాఠం చెప్పకముందు అంటే ఏదైనా ఒక పాఠం మొదలు పెట్టకముందు ఇంట్రొడక్షన్లో మనం కొన్ని క్వశ్చన్లు అడిగి పాఠం మొదలు పెడతాం కదా. ఇప్పుడు మన ఊరు అన్న పాఠం మనకు తెలుగులో ఉంది. ఈ పాఠం మొదలు పెట్టకముందు పిల్లలు లేపి ఒరే నీ ఊరేం పేరు అని అడుగుతాం చూసినారా? ఈ పాఠం కంటే ముందు అడిగే ప్రశ్నలు అయ్యేంటి? పూర్వనికష. అది మధ్య నికష ఏంటండి? పాఠం చెప్పేటప్పుడు మధ్యలో అడుగుతాం చూసినారా? ఒక పాఠం అయిపోయింది మధ్యలో అడిగే క్వశ్చన్లు మధ్య నికష అంటారు. క్షేత్ర నికష అంటే ఏంటంటే ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏదైనా వాడికి బొమ్మలు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రదర్శన ఇచ్చేటప్పుడు కానీ మధ్యలో అడిగేది దాని గురించి పక్కన పెట్టాలి. ఉత్తర నికష, పూర్వం అంటే పాఠం చెప్పకముందు, ఉత్తరము అంటే ఏంటంటే పాఠం అయిపోయిన తర్వాత బోధనాంతరం. అర్థమవుతుందా? బోధనాంతరం అడిగే ప్రశ్నలను ఉత్తర నికష అని అంటారు. ఓకే, అర్థమైంది కదండి. ఇలా మనకు తెలుగులో నుంచి 30కి 30 తెచ్చుకోవడానికి ఈజీగా మనం ప్రయత్నాలు చేయాలి. ఇవి ఎస్జిటి వాళ్ళకు అర్థమైంది కదండి. నెక్స్ట్ ఎస్జిటి వాళ్ళని వదిలేసి ఎస్ఏ దానికి, ఎందుకంటే ఎస్ఏ ఇంత ఈజీగా ఉంటుంది అనుకోకండి, కాస్త డెప్త్గా ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏం అర్థం కావాలి? కవి పరిచయాలు చదవాల్సిందే, లెసన్స్ చదవాల్సిందే, లెసన్లో ఉన్న సబ్జెక్టు చదవాల్సిందే, సన్నివేశాలు, పాత్రలు, వీటితో పాటు పాఠం అయిపోయిన తర్వాత పారాగ్రాఫ్లు ఉంటుంది చూసినాడు, పారాగ్రాఫ్లోంచి కూడా క్వశ్చన్లు కొడుతున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇదంతా మీరు ఫోకస్ చేసినారంటే అప్పుడు కానీ మీరు అనుకున్నది సాధించలేరు. అర్థమైంది కదండి. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని పేపర్లు అన్నది నెక్స్ట్ ఇప్పుడే ఇంత కఠినంగా ఉంది, రాను డెప్త్ పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అందుకోసమే డెప్త్ను పెంచి చదువుకోలేదు. అలా పెంచి చదువుకుంటేనే మనకు ఎట్లో మార్కులు గెయిన్ చేసుకుంటాం. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీలైతే ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎస్ఏ వాళ్ళది, లేకపోతే కాస్త గ్యాప్ ఇచ్చి ఒక ఫ్రీ టైం దొరికినప్పుడైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే సైకాలజీ, వీలైతే సైకాలజీని మొదలు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి ఆలస్యం అవుతుంది, త్వరలో టెట్ అంటున్నాడు, సిలబస్ అయిపోకపోతే బాగుండదు. సిలబస్ అయిపోయి చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.